తనను రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా గెలిపిస్తే న్యాయవాదుల సంక్షేమానికి హక్కుల కోసం పాటుపడతానని సీనియర్ న్యాయవాది డివికే ప్రకాష్ అన్నారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నర్సాపురం తణుకు బార్ అసోసియేషన్ కార్యాలయాలను సందర్శించి సభ్యులతో పాటు న్యాయవాదులను కలిసి వచ్చే 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరగబోయే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తాను బార్ కౌన్సిల్ సభ్యునిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రకాష్ అభ్యర్థించారు. అనంతరం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో బార్ అసోసియేషన్ సభ్యులను, న్యాయవాదులను కలుసుకుని ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రకాష్ తణుకు బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. న్యాయవాద మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో నేను పోటీ చేయించుకున్నాను. నా పేరు డికే ప్రకాష్. నేను భీమవరం బార్ స్టేషన్లో గత 30 సంవత్సరాలు పైబడి న్యాయవాదిగా పనిచేస్తున్నా. ఇంకా అనేకమైన సామాజిక న్యాయ సంబంధ విషయాల్లో అనేకమైన ఆ ఫౌండేషను ఇంకా అనేకమైన సామాజిక కార్యక్రమాల్లో మనకు పాల్గొని న్యాయవాదులకు న్యాయం చేస్తున్నాం. ఈ పర్యటనలో ముఖ్యంగా ఈరోజు పాలకొల్లు, నర్సాపురం, రాజోలు, తణుకు బార్లు కూడా పర్యటన జరిగింది. మరి న్యాయవాదులకు ఎంతో అన్యాయం జరుగుతుంది. ఉన్నటువంటి ప్రస్తుతం కమిటీలు అన్యాయం చేస్తున్నాయి. 50 రూపాయలు ఉన్నటువంటి వెల్ఫేర్ స్టాంప్ని 250 రూపాయలు చేశారు. అది న్యాయవాదులకి మరి ఎంతో బర్డెన్గా కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మరి ఈ యొక్క న్యాయవాదులకి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మరి ఇన్సూరెన్స్లు ఏమి కూడా లేవు. మరి నన్ను గెలిపించవలసిందిగా కోరుచున్నాం. తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కార్డుని, ఉచిత ఇన్సూరెన్స్ కార్డుని ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తా. అదేవిధంగా ఇంకా అనేకమైన విషయాల్లో మరి ఈ బార్ కౌన్సిల్ ప్రక్షాళన చేయవలసి వస్తుంది. నిజమైనటువంటి న్యాయవాద మిత్రులకి ఎంతోమంది పేదవాళ్ళకి ప్రాక్టీస్ చేస్తున్నారు. న్యాయం కోసం ప్రజలకు పనిచేయాలని, వాళ్ళకి ఏమి విధమైన న్యాయం జరగట్లేదు. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఈ యొక్క ప్రభుత్వ పథకాలను కూడా మరి ఇంకా జూనియర్ న్యాయవాదులు ఆ స్టైపెండ్ రావడానికి కూడా కృషి చేస్తాం. ఇంకా అదేవిధంగా మరి ఈ యొక్క న్యాయవాదులు వారు జీవించగానే కొంత ఈ యొక్క బార్ కౌన్సిల్స్ రావాల్సిన ఫండ్ వారికి 50-60 సంవత్సరాల లోపులోనే సగం ఫండ్ వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. ఇంకా అనేకమైన ఈ యొక్క కార్యక్రమాలు న్యాయవాది మిత్రులకి సేవ చేస్తామని, సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా న్యాయవాది మిత్రులందరికీ నా యొక్క మనవి, ప్రార్థన. ఆయన వెంట పలువురు న్యాయవాదులు ఉన్నారు. AV9 టీవీ న్యూస్ తణుకు.